హాయ్ ఫ్రెండ్స్, తప్పుడు సదరం ధ్రువపత్రం పొంది దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న వారి గుండెల్లో అయితే రైళ్లు పరిగెడుతున్నాయండి. ఎందుకంటే జనవరి 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక వైద్య బృందం అయితే ఈ దివ్యాంగ పింఛన్దారులను తనిఖీ చేయడానికి అయితే వస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరైతే తప్పుడు సదరం ధ్రువపత్రం పొంది 15,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారో వారికైతే భయం పట్టుకుందండి. ఇక సాధారణ దివ్యాంగులు, నిజమైన దివ్యాంగులు, ఖచ్చితత్వంతో కూడిన సదరం సర్టిఫికేట్ కలిగిన దివ్యాంగులకైతే ఈ సర్వే ద్వారా మరింత బెనిఫిట్ కలగనుందండి. ఏదైతే తక్కువ వైకల్యం ఉంటే వైకల్యాన్ని ఇప్పుడు పెరిగింటే పెంచుకోవచ్చు. ఒకవేళ సదరం సర్టిఫికేట్ లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకునేందుకు ఇదే సరైన సమయం అండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వైద్య బృందాలు మీ వద్దకు వచ్చినప్పుడు లేదా ప్రత్యేక సదనం క్యాంపులకు 6,000 పింఛన్ తీసుకునేవారు వెళ్ళినప్పుడు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మీరైతే మీ వైకల్యాన్ని పెంచుకోండి. అలాగే సదరం సర్టిఫికెట్ లో ఉన్న తప్పులను సరిచేసుకోండి. ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సర్వేకి సంబంధించి ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వం నుంచి తాజా సమాచారం వచ్చిందంటే ఆ సమాచారం మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే జనవరి 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక వైద్య బృందం అయితే 15,000 రూపాయల పింఛన్దారుల ఇళ్లకే నేరుగా వెళ్లి ఈ మేరకు వైద్య పరీక్షలు చేసి వారి సదరం సర్టిఫికెట్ నిజమైందా కాదా, వారి దివ్యాంగులా కాదా, 15,000 రూపాయల పింఛన్ కు అర్హులా కాదా అనే విషయాన్ని అయితే చెక్ చేస్తారండి. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ గా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఈ సర్వే ఇప్పటికే జరిగింది. దీనికి సంబంధించి సర్వేలో అధికారులు అనేక మంది అనర్హులను అయితే గుర్తించారు. ఈ కారణంగా నెలకు 27 లక్షల రూపాయల పింఛన్ అనేది ప్రభుత్వానికి ఆదా అవుతుంది. అంటే అనర్హుల పింఛన్ అనేది హోల్డ్లో పెట్టడం కారణంగా ఈ పింఛన్ నిధులు అనేవి ప్రభుత్వానికి ఆదా చేస్తుందని అర్థం. ఈ కోనసీమ జిల్లాలో 655 మంది దీర్ఘకాలిక వ్యాధులతోనో 100% దివ్యాంగత్వంతోనో మంచానికి వీల్ చైర్కే పరిమితమై 15,000 రూపాయల పెన్షన్ అయితే తీసుకుంటుండగా ఈ పైలట్ ప్రాజెక్ట్ లో వైద్య బృందం అయితే వీళ్ళ దగ్గరకు వెళ్లి తనిఖీలు అయితే చేసిందండి. ఈ సర్వేలో కేవలం 374 మంది మాత్రమే ఈ పింఛన్ పొందేందుకు అర్హులని, 255 మంది 15,000 పింఛన్ తీసుకుంటున్న వారు పింఛన్ కు అర్హులే అయినా తక్కువ వైకల్యం కలిగిన కారణంగా వీరు 6,000 రూపాయల పింఛన్ కు అర్హులని, 15,000 రూపాయల పింఛన్ తీసుకునే వారి యొక్క పింఛన్లను 6,000 రూపాయలకైతే మార్పు చేయడం జరిగింది. మరొక 26 మందికి అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, వారు ఆరోగ్యంగా ఉన్న తప్పుడు సదరం ధ్రువపత్రం పొంది ఈ 15,000 రూపాయల పింఛన్ పొందుతున్నారని అధికారులు అయితే గుర్తించి ఈ పింఛన్లను తొలగించడం అనేది జరిగింది. 655 మందిని తనిఖీ చేస్తే సగం మంది అనర్హులని తేలితే మరి 6,000 రూపాయల పింఛన్ తీసుకునే వారిలో మరెంత మంది అనర్హులు ఉన్నారో అనే విషయంపై ప్రభుత్వం అయితే దృష్టి సాధించిందండి. ఈ క్రమంలో ఈ యొక్క 6,000 రూపాయల దివ్యాంగులను సర్వే చేసినప్పుడు పెద్ద సంఖ్యలో తప్పుడు సదరం ధ్రువపత్రాలు బయటపడే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇందులో మొదటి స్టెప్ గా ప్రత్యేక వైద్య బృందం అయితే జిల్లాల వారీగా ఈ మేరకు 15,000 రూపాయల పింఛన్ అయితే తనిఖీ చేస్తాయి. దీనికి సంబంధించి ఒక జిల్లాలోని వైద్యులు మరో జిల్లాకైతే వెళ్లి ఈ వైద్య పరీక్షలు అయితే చేస్తారండి. దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలను కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది. పింఛన్ల పరిశీలనకు పెద్ద ఆసుపత్రి వైద్యులు ప్రభుత్వ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను తేల్చేందుకు కూటమి ప్రభుత్వం పరిశీలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. బెడ్ రీడన్ పేరుతో ధ్రువపత్రాలు పొంది పింఛన్లు పొందుతున్న వారి ఇంటికే పరిశీలించేందుకు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు 24 బృందాలను ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నెల్లూరు ప్రభుత్వ పెద్దాసుపత్రి సామాజిక ఆరోగ్య కేంద్రాల నుంచి 7 బృందాలు తిరుపతి, చిత్తూరు జిల్లాలకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. పెద్దాసుపత్రి జనరల్ మెడిసిన్ విభాగం నుంచి 11 మంది, ఆర్థోపెడిక్ విభాగం నుంచి 7, సామాజిక ఆరోగ్య కేంద్రాల నుంచి 6 వైద్యులను పింఛన్ల పరిశీలనకైతే పంపనుంది.
ఈ విధంగా ఒక్కో బృందంలో 2 డాక్టర్లు అయితే ఉంటారు. ఆ డాక్టర్లకు గ్రామాల వారీగా సచివాలయాల వారీగా ముందుగానే లిస్ట్ అయితే వస్తుంది. ఆ లిస్ట్ లో ఏంటంటే ఈ వైద్య నిపుణులు ఎందులో నిపుణులు అంటే ఉదాహరణకి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉండి ఈ పింఛను పొందుతుంటే కిడ్నీ వ్యాధిగ్రస్తుల వద్దకి ఈ డాక్టర్ని పంపించడం అనేది జరుగుతుంది. ఆర్థోపెడిక్ లో ఎవరైతే 15,000 రూపాయలు పింఛను తీసుకుంటారో వారి ఇళ్ల వద్దకి ఈ ఆర్థోపెడిక్ డాక్టర్లను అయితే పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఏ పింఛన్దారుడు ఏ వ్యాధితో బాధపడుతున్నాడో తెలుసుకుని ఆ వైద్య నిపుణులను మాత్రమే ఆ యొక్క దివ్యాంగుడు ఇంటికి పంపించి ఈ పరీక్షలు అనేవి చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో దివ్యాంగులకు ప్రస్తుతం 85% ఉంటే 15,000 పింఛన్ తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించిన నేపథ్యంలో ఎవరైతే ప్రస్తుతం 15,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారో వారిలో చాలా మందికి 90%, 85%, 80% ఇలా వైకల్యం అయితే ఉంటుంది. అయితే ఈ వైకల్యం మరింత పెరిగినట్లయితే మీ సమస్యలను వైద్యులకు వివరించి మీరు ఈ యొక్క సదరం సర్టిఫికెట్ లో 100% అయితే వేయించుకొని ఈ 15,000 రూపాయల పింఛన్ అయితే పొందవచ్చు. అంతేకాదు సదరం సర్టిఫికెట్ లో ఎక్కడైనా పేరు కావచ్చు, తండ్రి పేరు కావచ్చు, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క వివరాలలో ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కనుక మీరు వాటిని సరిచేయమని ఈ వైద్య బృందాన్ని అడగవచ్చు. దానికి సంబంధించి మీరు ఏదైనా ధృవపత్రం అంటే ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, మీ యొక్క 10th మార్క్ లిస్ట్ కావచ్చు ఇచ్చి మీరు వాటి ప్రకారం ఈ సదరంలో తప్పులను సరిచేయమని అడిగినట్లయితే వైద్య బృందం తప్పనిసరిగా మొబైల్ యాప్ లో మీ యొక్క తప్పు ఉన్నటువంటి వివరాలను కరెక్షన్ చేసి మీ వివరాలను కరెక్ట్ గా అక్కడైతే ఎంటర్ చేస్తారు. అలాగే 6,000 రూపాయలు తీసుకునే దివ్యాంగులకు కూడా ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసి జిల్లా ఆసుపత్రికి రమ్మని చెప్పి నోటీసులు అయితే ఇస్తారు. ఇలా వెళ్లే క్రమంలో 6,000 రూపాయలు తీసుకుంటున్న దివ్యాంగులు ప్రస్తుతం మంచానికే పరిమితమై 100%, 90%, 85% వైకల్యం ఉన్నవారు కూడా 6,000 పింఛన్ తీసుకుంటున్నారు. వీరికి చాలా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తప్పదండి. తప్పనిసరిగా మీరైతే మీ జిల్లా వైద్యాసుపత్రికి వెళ్ళి ఈ సదరం క్యాంప్ కి అటెండ్ అవ్వాలి. ఈ క్రమంలో మీకు సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకెళ్లి వైద్యులకు మీ సమస్యలను వివరించినట్లయితే ప్రస్తుతం మీకు 6,000 పింఛన్ వస్తుంది. కాబట్టి మీ యొక్క కొత్త సదరం సర్టిఫికెట్ లో 85, 90 మీ యొక్క వైకల్యాన్ని బట్టి 100% వరకు కూడా వేస్తే ఆ తర్వాత మీరు 15,000 రూపాయల పింఛన్కి ఈ 6,000 రూపాయల పింఛన్ మార్చుకోవచ్చు. ఈ క్రమంలో మీ సదరం సర్టిఫికెట్ లో ఏమైనా తప్పులుంటే అక్కడ జిల్లా ఆసుపత్రిలో వైద్యులకు కూడా మీరు తెలియజేసి అప్పట్లో పొరపాటున పడింది, మీరు దీన్ని కరెక్ట్ చేయమని మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే దాన్ని ఇచ్చి వైద్యులకు కరెక్ట్ చేయమంటే వాళ్ళు తప్పనిసరిగా కరెక్ట్ చేస్తారండి. చాలా మంది ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ల ఆఫీస్ లో జరుగుతుంది కదా, అక్కడికి దివ్యాంగులు అయితే ప్రతి వారం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ సదరం సర్టిఫికెట్ లో తప్పులు, యూడిఐడిలో తప్పులు, ఈ కారణం చేత చాలా మంది దివ్యాంగులు అనేక సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను మీరు ఈ ప్రత్యేక సదరం క్యాంపుల ద్వారా పరిష్కరించుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైతే సదరం తీసుకున్నప్పుడు ఎక్కువ వైకల్యం ఉండి ఇప్పుడు ఎక్కువ వైకల్యం ఉంటే ఎక్కువ వైకల్యంతో కూడిన సదరం సర్టిఫికేట్ అయితే వస్తుంది. అలాగే తప్పులు ఉంటే కూడా ఇప్పుడు సరి చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ విధంగా ప్రత్యేక వైద్య బృందం మీ ఇంటికి వచ్చిన 15,000 రూపాయలు పింఛన్ తీసుకునేవారు మీ యొక్క వివరాలను చెప్పి మీ సదరంలో ఎక్కువ శాతం వైకల్యం ఉండేట్టు చూసుకోవచ్చు, సదరంలో తప్పులను సరి చేసుకోవచ్చు. 6,000 రూపాయలు తీసుకునేవారు మీ జిల్లా ఆసుపత్రికి వెళ్ళినా ఈ విధంగానే మీరు సరి చేసుకోవచ్చు. ఎవరైతే నకిలీ దివ్యాంగులు ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఇబ్బంది ఉంటుందండి. నిజమైన దివ్యాంగులు అయి ఉండి ఇక్కడ తక్కువ వైకల్యం ఉంటే ఇప్పుడు ఎక్కువ వైకల్యం ఉంటే దాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంది. లక్షలాది మంది దివ్యాంగులకు ఈ ప్రత్యేక సదరం క్యాంపుల ద్వారా భారీగా లబ్ధి చేకూరనుంది. ఎవరైతే నకిలీ దివ్యాంగులకు మాత్రమే ఇక్కడ పింఛన్లు కానీ సదరం సర్టిఫికెట్లు కానీ తొలగించబడతాయి. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక సదరం క్యాంపులను దివ్యాంగులైన వారు సద్వినియోగం చేసుకొని మీరైతే మీ సదరం సర్టిఫికెట్ లో మీకున్న వైకల్యాన్ని కరెక్ట్ గా వేయించుకోండి. అలాగే తప్పులను సరి చేయించుకోండి. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్లను మీ అర్హతను బట్టి మీ సదరం సర్టిఫికెట్ లో వైకల్యాన్ని బట్టి పొందండి. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఈ రోజు జనవరి 6వ తేదీ నుంచి మొదలవుతుంది. ఇది 27వ తేదీ వరకు జరుగుతుంది. అలాగే 6,000 రూపాయల పెన్షన్ తీసుకునే వారికి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇలా 4 నెలల్లో ఈ పింఛన్ల
సర్వే అయితే జిల్లా ఆసుపత్రుల్లో జరుగుతుంది. కాబట్టి మీరైతే ఈ యొక్క సర్వేలో తప్పనిసరిగా పాల్గొని మీరైతే మీ వివరాలను కరెక్ట్ గా ఇచ్చి మీరు మంచి సదరం సర్టిఫికేట్ అయితే పొంది మీరైతే పింఛన్లు కొనసాగించుకోండి. ఒకవేళ సదరం క్యాంపులకు అటెండ్ కాకపోయినట్లయితే తప్పనిసరిగా మీ పింఛన్ అనేది హోల్డ్లో పెడతారు. అయితే మళ్ళీ ఇక మాకు పింఛన్ రాదా అంటే మీకు ఇక్కడ మరో ఛాన్స్ అయితే ఇస్తారు. మీకు నోటీస్ ఇచ్చినప్పుడే ఆ సమయానికి మీరు జిల్లా వైద్య ఆసుపత్రికి వెళ్ళి చేయించుకుంటే మంచిది. ఒకవేళ ఏదైనా అత్యవసర కారణం వల్ల వెళ్ళలేకపోయినట్లయితే మీరు మరొక అవకాశం అయితే ఉంటుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మరోసారి మీరు ప్రత్యేక సదరం క్యాంపులకు అటెండ్ అయ్యి మీ సదరం సర్టిఫికేట్ అలాగే మీ పింఛన్ అయితే కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. ఈ పింఛన్ల వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, అధికారులు ఎలా చేస్తున్నారు, తదితర ఏదైనా తాజా సమాచారం ఉంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.